హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనీ ప్లాంట్ ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, ఎలాగా బాగా హెల్తీగా రావడానికి ఏం చేయాలో చూద్దామండి. ఇది అలా వేసిన మనీ ప్లాంటే. ఇప్పుడైతే మనం చూసేద్దాం ఎలా వేసింది మొక్క ఎలా వస్తుంది అనేది. చూసారు కదా, ఇది హెల్తీగా ఎంత బాగా వచ్చిందో పైనుంచి కింద వరకు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియోని పూర్తిగా చూసారంటే కనుక ఎలా హెల్తీగా వచ్చింది, ఎలా పెరిగింది, ఏమేస్తే ఏం ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నారు దీనికి హెల్తీగా పెరగడానికి అనేది చూద్దాం మనం. చూసారు కదా, కింద అయితే ఇలాగే లేతగా ఉంది కదా, పైన అయితే బాగా కింద అయితే ఇలాగే ఉంది కదా, పైన అయితే బాగా బాగా గుబురిగా వచ్చేసి ఆకులు అనేది డార్క్ కలర్లో ఉన్నాయండి. చూడండి, ఇలా అది వేసిన మొక్కే 1 ఇయర్ ముందు వేసిన మొక్క అది. ఇప్పుడైతే కొత్తగా తెచ్చానండి, ఇదే విధంగా వేసాము. ఆ మొక్క ఎలా వేసాము ఏంటని చూపించడం కోసమే ఇది రిపోర్టింగ్ వీడియో వచ్చండి. అది మనం ఇంకో కొత్తగా తీసుకొచ్చాను నేనైతే మనీ ప్లాంటు. వేసి చూపిద్దాము బాగా హెల్తీగా ఎలా వస్తుంది అనేసి. చూసారు కదా, ఇలాగైతే మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదండి, ఓ పాట్ తెచ్చుకొని చిన్నగా అందంగా క్యూట్గా ఉండేది. దాంట్లో అయితే మనం ఇంట్లో పెట్టుకోవడానికి కాబట్టి ఇలాగా మనం కొబ్బరి పీస్ తెచ్చి కిందంతా అడుగుని వేసేయాలండి. ఒక్క వరుస పాటు వేసేసి తర్వాత వచ్చేసరికి కొంచెం మట్టి అనేది వేయాలి. అంటే పైన ఒక 4-5 గుప్పుల వరకు కావాలంటే వేసుకోవచ్చు. మీరు తీసుకునే పాటుని బట్టి, అంటే పెద్దదైనా చిన్నదైనా దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉంది దానికి కాబట్టి మనకి ఎక్కువగా ఏమీ అవసరం లేదు, తక్కువే చాలండి. ఆ విధంగా వేసేసుకున్నాక మనం కొత్తగా తెచ్చి పెట్టుకున్నాను, వారం అవుతుందండి అది తీసుకొచ్చి. సో మన వారం రోజుల్లో వెంటనే ఎప్పుడు కూడా మనం మొక్కల్ని వెంటనే తీసి వేరే దాంట్లోకి పాట్లో రీపాటింగ్ చేయకూడదు. ఒక 1 వీక్ వదిలేసాక అక్కడ హెల్తీగా ఉంటాయి చూడడానికి, ఇంటికి తీసుకురాగానే వళ్ళిపోతాయి, అలా చేయొద్దండి. 1 వీక్ వదిలేయండి, తర్వాత మనం రీపాటింగ్ చేసుకుంటే, అంటే వేరే పాట్లో కానీ బకెట్లో కానీ మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే కవర్స్లో కానీ టీన్ బ్యాగ్స్లో కానీ అందుబాటులో ఉన్న వాటిల్లో మనం ఇలాగ మొక్కల్ని నాటుకుంటే సరిపోతుందండి. ఇలా మనం పాతేసుకోవాలి. ఇలా రీపాటింగ్. చూసారు కదా, మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ తీసుకురండి, చాలా మంచిది మన ఇంటికి. నేను కూడా చాలా వాటిలో ఒకప్పుడు విన్నానండి, అందుకోసమే చెప్తున్నాను. ఇలా తీసుకొచ్చాక మనం బుధవారం గురువారం శుక్రవారం ఇలా తీసుకొచ్చాక మనం మొక్కను అనేది ఇలా హెల్తీగా చూసుకోవాలండి. అంటే ఇలా మనం కింద పీచి పెట్టి పైన కొంచెం మట్టి వేసేసి తర్వాత మళ్ళీ కొంచెం పూర్తి వీడియో చూడండి, మీకు ఎలా వేసాము ఏంటి హెల్తీగా ఎలా వస్తుంది అనేది తెలిసిపోతుంది. మన వీడియో పూర్తిగా చూసినట్లయితే కనుక మనకు అర్థమవుతుందండి ఎలా వచ్చింది ఏంటి అనేది. మట్టి కూడా మనం హెల్తీగా ఉండే మట్టి అనేది తీసుకుంటే మొక్క అనేది చాలా బాగా వస్తుందండి. మొక్కలు రావడానికి కూడా కొన్ని అయితే పాటించవలసి వస్తుంది. నేను చూసారా, ఇక్కడ కొబ్బరి పీసి కింద కూడా వేశాను, అలాగే పైన కూడా కొంచెం వేసేసాక అక్కడక్కడ కొంచెం అలా పీసి పెట్టేస్తే కనుక నీళ్ళు ఎప్పుడూ కూడా మనకి ఎక్కువ కిందకి వెళ్ళిపోకుండా అది తడిగా ఉంచి, అలా అని పొడిగా కాకుండా మొక్కని హెల్తీగా ఉంచుతుందండి. ఇలా కొబ్బరి పీస్ పెట్టి మీరు మనీ ప్లాంట్ని కావాలంటే పెంచి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పెట్టేశాక చుట్టూ కూడా వేసేసుకోండి, పైన కూడా కొంచెం మిడిల్లో అలాగా, లేదంటే పైన కొంచెం వేసేసి కొంచెం మట్టి దానిపైన వేసేయండి. మన దగ్గర ఏమన్నా కానీ కొమ్ముని ఇప్పుడు నైట్ ఇప్పుడు ఏ బాదం పప్పులు నానబెట్టుకున్నామండి, ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా ఇలాంటి మొక్కలకి వేసేయమంటే కనుక హెల్తీగా వస్తాయి. లేదా మనకి ఫిల్టర్ కాఫీ చేసుకుంటాం కదండి, ఆ ఫిల్టర్ కాఫీ చేసుకున్నప్పుడు మనకు ఆ ఫిల్టర్ ఉండిపోతుంది, పొడి ఉండిపోతుంది కదా, దాంట్లోదే కొంచెం ఎండబెట్టి పొడిని కొట్టేసి ఈ మట్టిలో కలిపేసి వేసేయండి. అప్పుడు కూడా మనీ ప్లాంట్ చాలా హెల్తీగా వస్తుంది. చూస్తారు కదా, మనకి ఎలాగా వేస్ట్ అయిపోతుంది కదండి ఫిల్టర్ కాఫీ పౌడర్, అప్పుడు మనం మిక్సీ ఆరబెట్టేసి మిక్సీ కొట్టేసి వేసేస్తే చాలండి, హెల్తీగా వస్తుంది. దాంతోపాటు 2 కొబ్బరి పీసులు ఉంటే వేసేసారంటే ఇంకా బాగా వస్తుంది. చూసారు కదా, అలా పాతేసుకున్నాక మనం ఇంట్లో ఎలా పెట్టేసుకోవచ్చో చూపించేస్తాను కూడా. కావాలితే
మీరు ఇంట్లో ఒక వారం పోయాక మళ్ళీ తీస్తానండి, ఆ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ ఇలాగే పాతిన వీడియో అలా అయితే వచ్చిందండి, మీకు ముందుగా చూపించాను కదా వీడియో. ఇది కూడా అలాగే హెల్తీగా బాగా వస్తుందండి. మీరు ఎలాగైతే మేము పాతినామో అలాగా వీడియో మొత్తం చూసి ఎలా వచ్చింది ఏమిటనేది చూడండి. ఇలా నీళ్ళు అనేది వేసేసుకోవాలండి, అంటే ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు చూస్తారు కదా కిందకి వెళ్ళిపోతాయండి, అలా కాకుండా కొన్ని నీళ్ళు ఒక గ్లాస్ వేసుకున్నామంటే మనకి సరిపోతాయండి. ఎక్కువగా వేయకూడదు, కిందకి వెళ్ళిపోతుంది. కింద అయితే నేను ప్లేట్ పెట్టుకున్నానండి, ఎందుకంటే పైన పెడతాను ఇంట్లోనే. ఇది ఏ ప్లేస్లో పెట్టాలో మనం ఆ ప్లేస్లో పెట్టుకుంటేనే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. అంటే మనీ ప్లాంట్ అంటే మనీ రావడానికి కానీ, మనకి డబ్బు పరంగా కష్టాలు కానీ, మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండాలంటే మనకి మనీ ప్లాంట్ అనేది ఎప్పుడూ ఉండాలండి. మనీ ప్లాంట్ ఉన్నట్టయితే మనీ వచ్చి పడిపోదు, మనం కష్టపడినట్లయితే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళకుండా హెల్తీగా ఉంటాయని అర్థం. చూసారు కదా ఈ మనీ ప్లాంట్ అయితే ఎంత హెల్తీగా వచ్చిందో. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఆ మనీ ప్లాంట్ని కూడా ఇలా వేసిన మనీ ప్లాంటే అది ఇలాగ వచ్చిందండి 1 ఇయర్ క్రితం. మీకు ఇప్పుడు చూపించేది కొత్తది. ఫస్ట్ వేసింది అయితే 1 ఇయర్కే ఇంత అందంగా ఎంత బాగుందో చూస్తారు కదా. హెల్తీగా కూడా వచ్చింది కదండి. ఇదే విధంగా మనం ఇంకొంచెం పెద్దదయ్యాక పెద్ద పాట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేనైతే అది ఇంట్లో పెట్టానండి, ఇదైతే బయట సైడ్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికాడండి ఇది. ఇదే విధంగా తెచ్చి పాతిందే ఈ వీడియోతో అయితే తీసాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత హెల్తీగా ఉందంటే పైన కూడా చూసారంటే కనుక మీకు అర్థమైపోతుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. పైకి అలాగే చూసారంటే కనుక 1 ఇయర్కి అది ఎంత బాగా ఎదిగిపోతుందంటే కొమ్మలుగా ఆకులుగా గ్రీన్గా డార్క్ ఎంత బాగుందో చూసారండి. ఎంత బాగా హెల్తీగా వస్తుందో. దీనికైతే ఏమీ ఎక్కువగా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.